కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. దూర బంధువుల నుంచి శుభవార్త వింటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటి లోపల మీ యొక్క అనుకూలత పెరుగుతూ ఉంటుంది. కర్కాటక రాశివారు ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నమః అని చెప్పి నరసింహస్వామికి దండం పెట్టుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. వ్యాపార రంగంలో భాగస్వాములతోని మీకు కొంత అనుకూలత పెరిగి లాభాలు పొందుతారు. చేసే ప్రయత్నాల లోపల కూడా కొంత విజయం సాధిస్తారు. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. సింహరాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ కళావలంబ స్తోత్రం వినండి, లేదా నరసింహస్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు ప్రయత్నాల లోపల కొంత ఆటంకాలు ఎక్కువగా ఎదురవుతాయి. మీరు ప్రేమతోని ముందుకు వెళ్ళండి. అహంకారంగా ఉండకుండా మా మాటనే నడవాలి అనేటువంటి పట్టుదల వదిలిపెట్టి వారు చెప్పింది కూడా మీరు వినడం వలన మీకు కొంత సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రేమానురాగాలు కూడా కలిగి ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాల లోపల మీ మాట చెల్లుతూ ఉంటుంది. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. కన్యారాశి వారు ఈరోజు దత్తాత్రేయునికి లేదా బృహస్పతికి కొన్ని పుట్నాలు నివేదన చేసి పిల్లలకు పెట్టండి. మీకు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది.